హలో, నేను పాస్టర్ మదన్ మోహన్ని. ఈరోజు ఫెయిత్ అనగా విశ్వాసం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అంటే ఏమిటో అక్కడ నిర్వచనం చూడొచ్చు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని చాలా సింపుల్గా చెప్తూ ఉంటారు ప్రభు. కనుక ఇక్కడ విశ్వాసము మనకు ఎలాగూ కలుగును అన్న మరొక ప్రశ్న వేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, మరి వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగును అని చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ విశ్వాసం అనే మాట బైబిల్లో 336 సార్లు ఉంది. పాత నిబంధన గ్రంథంలో 54 సార్లు, నూతన నిబంధన గ్రంథంలో 282 సార్లు ఇది మనం చూడవచ్చు. మొట్టమొదటిగా అక్షరార్థముగా అనగా లిటరల్గా దీన్ని ఎక్కడ చూడవచ్చు అంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చూడవచ్చు. కానీ ఫస్ట్ టైం బైబిల్లో విశ్వాసము అనే మాట హేబేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ప్రస్తావిస్తూ వచ్చినారు. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్లో ఎక్కువ సార్లు అనగా రోమీయులకు రాసిన పత్రికలో 40 సార్లు 40 times ద వర్డ్ ఫెయిత్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్. 40 times 40 సార్లు ఇది లిఖించబడుతూ వచ్చింది. హీబ్రూలో దీనిని ఎమునా అంటారు, అనగా ట్రస్ట్, ఫెయిత్ఫుల్నెస్ అని చెప్తారు. అలాగే గ్రీక్లో పిస్టిస్ అనగా కాన్ఫిడెన్స్, అలాగే ట్రస్ట్ అని కూడా చెప్తారు. చెప్పాలంటే విశ్వాసము అనేది దేవుని యొక్క వ్యక్తిత్వమును, క్యారెక్టర్ను మరియు వాగ్దానములపై ఆధారపడి ఉండే సత్యాన్ని తెలియచేస్తూ ఉంటుంది. విశ్వాసం అనేది దేవుని యొక్క వ్యక్తిత్వము మరియు వాగ్దానములపై ఆధారపడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. అలాగే ఇది మన దేవుడు నమ్మదగిన వాడని ఎరిగి సంపూర్ణంగా ఆయనకు మనము లోబరుచుకుని జీవించే జీవితానికి నిలువెత్తటి నిదర్శనం అని చెప్పచ్చు. దీన్నే కమిట్మెంట్ లైఫ్. కమిట్మెంట్ లైఫ్, ఆయనతో ఒడంబడిక కలిగినటువంటి జీవితం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకుని ఆయన దేవుడు మృతులను లేపినని ఆయన విశ్వాసం ఉంచి ఆయన వెంబడించటం. చాలా సింపుల్గా. అయితే మూడవ విషయం, అన్ని విషయాలలో మరి ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు సహితము నా దేవుడు నమ్మదగిన వాడని ఆయనపై ఆధారపడి జీవించటం. చాలా చక్కగా మనం ఈ మాటను 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో చూడొచ్చు. అక్కడ ఉన్న మాట ఏమిటో తెలుసా? మీరు వెలుచూపును బట్టి కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నారు. వెలుచూపు అంటే సర్కమ్స్టాన్సెస్ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాక, ఎస్, నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానములు నమ్మదగినవి, ఆయన వైపే నేను చూస్తాను, ఆయనే నా ఆధారం అని అన్ని విషయాల్లో మనము ఆయనకు అప్పగించుకుని ఆయన చూపిన మార్గములో నడవటమే అసలు సిసలైన విశ్వాసం. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ విశ్వాసం అంటే ఏమిటి, ఫెయిత్, బిలీవ్, నమ్మకం అంటే ఏమిటి అనే ఈ 2 విషయాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక సత్యాన్ని అంగీకరించే కోణంలో దానికి గల ఎవిడెన్స్, ఆధారం లేదా రీజన్, కారణం లేదా టెస్టిమనీ అనగా సాక్ష్యంపై ఆధారపడటం. చెప్పాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో తోమా అంటాడు, ఆయన చేతులలో నా వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడనమాట. అంటే నమ్మకమును గురించి, బిలీవ్ గురించి.
బిలీవ్ లేదా నమ్మకం అంటే ఏమిటంటే ఒక ఆధారం ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి, ఒక కారణం, రీజన్ ఉండాలి. అప్పుడు అప్పుడు దాన్ని నమ్మకం అంటారు. అయితే విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనేది ఏ ఆధారము లేనప్పటికీ దేవుడు ఉన్నాడని ఎరిగి ఆయన చేయునదంతయు నమ్మకమని గుర్తించి ఆయనకు మన జీవితాలను అప్పగించుకుని సాగిపోవటమే విశ్వాసం. మరి మన జీవితాల్లో మనం అన్వయించుకోవాల్సినటువంటి విషయం యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు అతడు మరి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అనగా ఆయన విశ్వాసం ఉంచువాడు ఇక తీర్పులోనికి రాడు, వాడు నిత్య జీవమును స్వతంత్రించుకుని వాడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.